హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 జిఎస్ ప్లాజాలో ఉన్న ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు తులసి గారు రెడీగా ఉన్నారు. హలో తులసి గారు. హాయ్ మేడం. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఈ రోజు ఫ్యాన్సీ సారీస్ చూద్దాం మేడం. టోటల్ ఫ్యాన్సీ సారీసా? ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఇది వచ్చేసి కేలా సిల్క్ మేడం. ఇది మెటీరియల్ వచ్చేసి మనకి కేలా సిల్క్ మెటీరియల్. ఇది మొత్తం మనకి టోటల్ పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు పార్ట్లో మనకి 3 మెటీరియల్స్ డిఫరెంట్ కలర్స్తో మనకి డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి కోరా కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు. ఇంకొకటి మిడిల్లో వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ గ్రీన్ కలర్ వచ్చింది. మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ తీసుకున్నారనమాట. అంటే 3 కలర్స్ వచ్చింది. గ్రీన్ కలర్ వచ్చేసి మనకి వి షేప్లో వచ్చింది. దీనికి బోర్డర్స్ వచ్చేసి మనకి బ్లూ కలర్ రా సిల్క్ మెటీరియల్తో పైన ఒక బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి డిజైనర్ బోర్డర్ తీసుకున్నారనమాట. బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి చెరీ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ సారీకి 3 బోర్డర్స్ కూడా మనకి 3 సైడ్స్ సేమ్ బోర్డర్స్ వస్తాయి. కింద మనకి బ్లూ కలర్ వచ్చింది కాబట్టి మళ్ళీ సెల్ఫ్ కలర్ మనకి బోర్డర్ కనిపిస్తూ ఉంటుంది. పైన వచ్చేసరికి కోరా కలర్ కి బ్లూ కలర్ తీసుకున్నారనమాట. పళ్ళు అండ్ షోల్డర్ పార్ట్ వరకు మనకి 3 కలర్స్ వేరియేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఏంటంటే మనం ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు. బ్లూ కలర్తో ఏదైనా ప్యాచెస్ కానీ లేకపోతే కోరా కలర్తో ఏదైనా ప్యాచెస్ కానీ డిజైన్ చేయించుకోవచ్చు. మెటీరియల్ వచ్చేసి మనకి కేలా సిల్క్ మెటీరియల్. టోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. టోటల్ గ్రీన్ వచ్చింది. పైన కోరా కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ మెటీరియల్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం మనకి శారీ అంతా కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకి ఈ అంటే బ్లౌజ్ కి గ్రీన్ కలర్ ఇచ్చేసి సేమ్ బోర్డర్ ని మనకి కొంచెం షార్ట్ బోర్డర్ తీసుకున్నారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది చాలా తక్కువ మేడం. రీజనబుల్ ప్రైస్ ఉంది మన దగ్గర. 2890 మేడం. ఇది నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? ఇది మనకు వచ్చేసి డిఫరెంట్ మెటీరియల్ మేడం. జూట్లో రా సిల్క్ మిక్స్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. పళ్ళు 2.5 మీటర్స్ మనకి ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. ఆరెంజ్ షేడ్ మొత్తం ఇక్కడంతా కూడా మనకి ప్లెయిన్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 వేరియేషన్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న చిన్న పర్ల్స్ లాగా ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత ప్లెయిన్ పింక్ తీసుకున్నారు. ఆరెంజ్కి కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నారు. తర్వాత ఇంకొకటి జరీ బోర్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ తీసుకున్నారనమాట. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ ప్లెయిన్ వచ్చేసి మనకి 2.5 మీటర్స్ వస్తుంది. మళ్ళీ కుచిల పాటలోకి వచ్చేసరికి డిజైన్ వేరే వస్తుంది. పింక్ కలర్తో మనకి ప్రింట్ ప్యాచ్ వర్క్. ఓకే, అంటే మెటీరియల్ని మనకి కట్ వర్క్ స్టైల్లో డిజైన్ చేశారు. మనకి ఒక స్కర్ట్ బోర్డర్ లాగా పింక్ కలర్ వచ్చిందనమాట. ఈ పింక్ కలర్ ఎందుకు తీసుకున్నారంటే మనకి ఇక్కడ పింక్ కలర్తోనే థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి ఒక బోర్డర్ ఇచ్చారు కాబట్టి దాని కలర్ కాంబినేషన్గా మనకి టోటల్ అంటే కుచిళ్ళ పార్ట్ నుంచి మొత్తం అంటే శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ వర్క్ కంటిన్యూ అవుతుంది. పైన అంతా కూడా మనకి మామూలుగా కోరా కలర్ కాంబినేషన్తోనే ప్లెయిన్ ఇచ్చారు. ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్లో మనకి బోర్డర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఈ బోర్డర్లో ఉన్నటువంటి ఈ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో మనకి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా మనకి చేంజ్ ఉంటాయి. నేను అంటే శాంపిల్కి ఎల్లో చూపిస్తున్నాను. ఈ కట్ వర్క్ స్టైల్లో డ్రాప్ స్టైల్ ఏదైతే ఉందో ఇది కట్ చేసేసి మనం ఈ ప్లెయిన్ మీటర్ మీద ఎక్కడైతే ఉందో ఈ ప్లెయిన్ మొత్తం కూడా మనం అక్కడక్కడ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ని మనం ప్యాచెస్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు. అప్పుడు ఇంకా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. పింక్ కలర్ బోర్డర్ వచ్చింది. అలాగే కుచిళ్ళ పాటలో పింక్ కలర్ డిజైన్ వచ్చింది కాబట్టి మనకి పింక్ కలర్తోనే బ్లౌజ్ ఇచ్చారు. దీనికి బోర్డర్ మాత్రం కొంచెం స్మాల్ సైజ్లో తీసుకున్నారనమాట. కాకపోతే 2 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ మనకి ఏంటంటే ఆ పర్ల్స్ లాగా ఒక చిన్న థ్రెడ్ వర్క్తో రౌండ్ సర్కిల్ టైప్లో ఉన్నటువంటి డిజైన్ బోర్డర్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి మనకి జిగ్జాగ్ లైన్స్తో ఉన్నటువంటి ఒక బోర్డర్ తీసుకున్నారనమాట. ఈ బోర్డర్ నచ్చకపోతే ఏంటంటే మనకి ఇక్కడ బోర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆరెంజ్ షేడ్లో ఏదైనా బోర్డర్ తీసుకుని వేయించుకున్నా కూడా గ్రాండ్గా అనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ 3990 మేడం. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తుంది? ఇది కోరా మేడం. ఫ్యాన్సీలో కోరా ఇది. ఓకే, ఇది మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి 2.5 మీటర్స్ మనకి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి చెర్రీస్ లాగా స్ట్రాబెర్రీస్ టైప్లో డిజైన్ చేశారనమాట. అంటే సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. దానికి మధ్యలో వచ్చేసి మనకి ఇక్కడ చిన్న బుటీ లాగా జరీతో ఇచ్చారు. ఇది 2.5 మీటర్స్ కంటిన్యూ అవుతుంది. అలాగే మనం ఈ బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 వేరియేషన్స్ చూపించారు. పైన వచ్చేసి మనకి బీడ్స్ వర్క్ గోల్డ్ కలర్తో వచ్చింది. తర్వాత గ్రీన్ కలర్ ప్లెయిన్ మీటర్ తీసుకున్నారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి వైలెట్ కలర్ మీద జరీతో మొత్తం ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారనమాట.
తర్వాత మనకి పిటాయి వర్క్తో చిన్న చిన్న లీవ్స్ లాగా వచ్చేటట్లు మధ్యలో ఒక చమ్కిన్ కూడా యాడ్ చేస్తూ ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కుచ్చిళ్ళ పార్ట్కి వచ్చేసరికి మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు. పింక్ కలర్కి ఎల్లో కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. మొత్తం టోటల్ సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఇక్కడంతా మనకి ప్లెయిన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా మనం బుటీస్ని డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక బాగుంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు, ఏ కలర్ ఇచ్చారు? కాంట్రాస్ట్ మ్యామ్, గ్రీన్ వచ్చింది కదా బార్డర్, గ్రీన్ ఇచ్చారు. ఈ బోర్డర్ లో మనకి త్రూ అవుట్ 3 సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారండి. టోటల్ ప్లెయిన్ వచ్చింది గ్రీన్ కలర్ కాంబినేషన్తో. దానికి బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న చిన్న బోర్డర్స్ లాగా ఇచ్చారనమాట. 2 లైన్స్ లాగా తీసుకున్నారు. పైన వచ్చేసరికి త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి బీడ్స్ వర్క్ వచ్చింది కదా గోల్డ్ కలర్తో. ఇక్కడ కూడా మనకి సేమ్ వర్క్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 8190 మేడం. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది జార్జెట్ మేడం, మనకి ప్యూర్ జార్జెట్ వచ్చింది. దీంట్లో షేడెడ్ వచ్చింది మేడం. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా లైట్ గ్రీన్ అంటే సీ గ్రీన్ కనిపిస్తుంది. కిందకు వచ్చేసరికి మనకి కొంచెం డార్క్ కలర్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట, అంటే షేడెడ్లో కింద. అలాగే మనకి పైన షోల్డర్ పార్ట్లో టోటల్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఒక చిన్న బూటీస్ ఇచ్చారు. మనకి ఒక బడ్ లాగా మాత్రం మ్యాంగో డిజైన్ చేసి అటు ఇటు మనకి చిన్న చిన్న లీవ్స్ లాగా వచ్చింది. ప్లస్ మనకి దాంట్లో కుందన్ వర్క్ కూడా ఇచ్చారనమాట. టోటల్ శారీ 2.5 మీటర్స్ పైన షోల్డర్ పార్ట్ మొత్తం ఇలాగే కవర్ చేశారు. తర్వాత మాత్రం హాఫ్ పార్ట్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బోర్డర్స్ వచ్చేసి మనకి ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ మాత్రమే ఇచ్చారండి. గోల్డ్ కలర్తో షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు, ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత కింద వచ్చేసి మనకి బీడ్స్ వర్క్తో మనకి ఒక 4-5 లైన్స్ లాగా బీడ్స్ వర్క్ ఇచ్చారనమాట. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే పైన ఈ బోర్డర్తో పాటు కింద ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. మొత్తం అంటే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్నే మనకి కంటిన్యూ చేస్తూ దానిపైన మొత్తం లోపలంతా ఫిల్లింగ్ వర్క్తో మనకి డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. దానిపైన మనకి అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ని కూడా ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా సేమ్ షేడెడ్ వచ్చింది. రన్నింగ్ ఓకే, గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసినా కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి షేడెడ్ లో ఇచ్చారు. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వచ్చింది. త్రూ అవుట్ శారీ అంతా కూడా 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 4990 మేడం. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? షిఫాన్ మేడం, ఇది ప్యూర్ షిఫాన్. ఓకే, మొత్తం అంతా కూడా మనకి టొమాటో రెడ్ కలర్ షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఇది. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే మనకి జనరల్గా శారీస్ అన్నిటికీ కూడా కడ్డీ టైప్లో గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇస్తూ ఉంటారు కదా. దీంట్లో అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ అంతా లైట్ క్రీమ్ కలర్ తీసుకుని దీంట్లో ఫుల్ డిజైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఇచ్చారనమాట. మనకి ఎంబోస్ లుక్ కనిపిస్తుంది. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అలాగే ఈ బోర్డర్తో పాటు ఇంకొకటి మనకి గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్తో మనకి ఒక చిన్న లైన్స్ లాగా సర్కిల్స్ టైప్లో డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మొత్తం కూడా మనకి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు యాంటిక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. అంటే టొమాటో రెడ్ కలర్కి అంటే ఫుల్ జరీ కలర్ కాంబినేషన్ కాకుండా యాంటిక్ జరీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది కూడా ఈ డిజైన్ కూడా మనకి కొంచెం డాట్స్ టైప్లో కనిపిస్తుంది అనమాట. అంటే ప్లెయిన్గా కాకుండా డాట్స్ టైప్లో డిజైన్ కనిపిస్తుంది. దగ్గరగా ఇచ్చారు. ఈ లోటస్ ఫ్లవర్ అనేది త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా కంటిన్యూ చేశారు. ఫుల్ శారీలో వచ్చేసి గోల్డ్ చూడడానికి ఏంటంటే మనకి సింపుల్గా కనిపిస్తుంది, గ్రాండ్గా ఉంది. దగ్గరగా ఇచ్చారు కాబట్టి. ఇది వచ్చేసి మనకి సేమ్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. శారీ మొత్తం ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని ఇక్కడ ఇచ్చారు. మనం కావాలంటే బోర్డర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఉమెన్స్ ఫ్యాషన్ వాళ్ళ అంటే స్పెషల్ ఏంటంటే మనకి మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే మనకి బోర్డర్స్ కూడా ఉన్నాయి. మనం ఓన్గా మెటీరియల్ తీసుకుని దానికి తగ్గట్టుగా మనం ఒక బోర్డర్ తీసుకుని జాయిన్ చేసేసుకుని ఒక శారీ రెడీ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత? 4190 మేడం. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? మెటీరియల్స్ చూద్దాం మేడం. అంటే ఇప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ లా చేసుకుంటున్నారు కదా శారీస్, మనం అలా చూద్దాం ఈరోజు. ఓకే, ఇది ఫ్లీట్స్ పెట్టించుకొని ఇట్లా ప్లెయిన్ ఎల్లో కానివ్వండి, పళ్ళు టు షోల్డర్ బ్లూ కానివ్వండి, మనం చేయించుకుంటే అంటే ఇక్కడ మనకి 2 కలర్స్ వచ్చింది కాబట్టి మనకి 2 కలర్స్ కాంబినేషన్లో ఏదైనా మనం శారీ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ చెక్స్ ఏదైతే ఉందో ఈ చెక్స్ ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి ఇది మనం కుచ్చిళ్ళ పార్ట్లో డిజైన్ చేసుకొని షోల్డర్ పార్ట్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఇది ఎల్లో కానీ లేకపోతే ఆ బ్లూ కలర్, అంటే మనకి చెక్స్లో 2 కలర్స్ వచ్చింది కాబట్టి ఎల్లో కానీ లేకపోతే బ్లూ కలర్ కానీ మనం షోల్డర్ పార్ట్ డిజైన్ చేయించుకోవచ్చు. దీనికి మరి బోర్డర్స్
షోల్డర్ పార్ట్లో మనకి 2.5 మీటర్స్ ఎల్లో తీసుకుంటే కనుక దానికి బ్లూ కలర్ బార్డర్ ఇలా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి కుచ్చిళ్ళలో వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్ అవుతుంది. మనం దీంట్లో కూడా మనకి డిజైన్స్ మారుతూ ఉంటాయండి. బ్లూ కలర్ బార్డర్ తీసుకుని బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మనం డిజైన్స్ చేయించుకుంటూ అంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనకి నచ్చిన డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అసలు స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటుందండి మనకి? మన దగ్గర 290 నుంచి 3000 వరకు కూడా మెటీరియల్ ఉంది మేడం. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి 290 నుంచి ఉంది మేడం. ఇది వచ్చేసి సబ్యా సిల్క్ మేడం. ఇది ఈ మెటీరియల్ మంచి స్మూత్ మెటీరియల్. ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా చాలా బాగుంటది కూడా, మెత్తగా కూడా ఉంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. మనం బ్లూ కలర్ డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక 2.5 మీటర్స్లో దానికి సేమ్ డిజైన్లోనే అంటే సేమ్ కాంబినేషన్లోనే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ చేంజ్ అవుతుంటుంది. అంటే కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట. బ్లౌజ్ కూడా మనకి సేమ్ అంటే ఇదే మెటీరియల్ డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న చెక్స్ కానీ లేకపోతే చిన్న చిన్న ఫ్లవర్స్తో ఉన్నటువంటి డిజైన్ మెటీరియల్స్ చాలా ఉన్నాయి. సో వాటిలో ఏదైనా చూసుకుని మనం దీనికి కావాల్సినట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనం లంగాని హాఫ్ శారీ లాగా యూస్ చేయొచ్చు. ఇంకా ప్లెయిన్ శారీ అయినా కూడా బాగుంటుంది మేడం. ప్లెయిన్ శారీ తీసుకొని చెక్స్ బ్లౌజ్ పెట్టించుకున్నా బాగుంటుంది. మొత్తం టోటల్ ప్లెయిన్ శారీ తీసుకొని కొంచెం డిజైనర్ బ్లౌజ్ చేయించుకున్నా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? ఇది కూడా మనకి మెటీరియలే చూద్దాం మేడం. ఓకే, ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, కొంచెం మిక్స్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. మనం శారీగా దీన్ని 5.5 మీటర్స్ తీసుకోవచ్చు. లేదు అంటే కనుక షోల్డర్ పార్ట్లో మనం 2.5 మీటర్స్ ఇది తీసుకుని బ్లూ కలర్ ఏదైనా ఉంటే ప్లెయిన్ తీసుకుని మనం కుచిళ్ళ పార్ట్లో డిజైన్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం టోటల్ శారీ అంతా కూడా ఇలా డిజైన్ చేసుకుని మనం ఏదైనా బోర్డర్స్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇది కానీ బోర్డర్స్ చూద్దాం మేడం. బోర్డర్స్ కూడా మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్లస్ మనకి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. మనకి ఈ బేస్ లో కూడా కలర్స్ ఉన్నాయి మేడం. ఓకే, అంటే మనం బ్లూ అండ్ ఎల్లో కాకుండా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇట్లా మనం ఏదైనా బోర్డర్ తీసుకుని బోర్డర్ డిజైన్ చేసేసుకోవచ్చు. అంటే మనం ఓన్ గా డిజైన్ చేసుకున్నట్లయితే కనుక అలాంటి శారీస్ సేమ్ ఎక్కడా కూడా ఉండదు, ఎందుకంటే మన ఓన్ డిజైన్స్ కాబట్టి. ఇలా మనం ఏదైనా బోర్డర్ తీసుకోవచ్చు. మరి బ్లౌజ్ ఎలా తీసుకోవాలి? బ్లౌజ్ దీనికి కొంచెం డిఫరెంట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది మేడం. ఎందుకంటే కామన్ కాకుండా కామన్ అట్లా చెక్స్ ప్లెయిన్స్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్. ఇది మొత్తం థ్రెడ్ వర్క్ వీవింగ్ వచ్చింది. కాంబినేషన్ కూడా ఇది డిఫరెంట్, ఇది మల్టీ కలర్ లో వచ్చింది. దీంట్లో మనం అంటే ఈ ఒక బ్లౌజ్ మనం డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక ప్లెయిన్ శారీస్ మీదకి చూసుకోవచ్చు. లేదంటే దీంట్లో ఒక కలర్ మ్యాచ్ అయినా కూడా శారీకి వేయచ్చు. కొంచెం డిజైనర్ లుక్ కూడా ఉంటుంది మేడం. ఓకే, సేమ్ ఇదే బోర్డర్ని మనం శారీకి ఏదైతే బోర్డర్ వేస్తామో అదే బోర్డర్ని మనం హ్యాండ్స్ పార్ట్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ మళ్ళీ అది కూడా కాక మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి చెక్స్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. దీంట్లో ఒక చిన్న స్టోన్ కూడా పెట్టుకుంటే ఇంకా గ్రాండ్ గా కూడా ఉంటుంది. అంటే మేము ఏదైనా తీసుకొచ్చినా కూడా మీరు సెట్ చేసి ఇస్తాం మేడం. ఓకే, ఇలా అంటే మనం గాగ్రాస్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. మనం నెటెడ్ మెటీరియల్ తీసుకుని కొంచెం హెవీ బోర్డర్ తీసుకుని మనం దానికి గాగ్రాకి వేసేసుకోవచ్చు ఇట్లా బోర్డర్స్. ఇంతకంటే హెవీ కూడా ఉన్నాయి మేడం బోర్డర్స్. ఇది చిన్న బోర్డర్ కదా, మన ఇంకా హెవీ బోర్డర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కి చూపించడానికి ఇది చూపిస్తున్నాము. ఇంకా దీనికన్నా కూడా గ్రాండ్ గా ఉన్న బోర్డర్స్ చాలా ఉన్నాయి. ఇది బ్లౌజ్ ఇది థ్రెడ్ వీవింగ్ తో వచ్చింది కదా. ఇంకా బనారస్ లో కూడా మన దగ్గర బ్లౌజెస్ ఉన్నాయి. ఇంకా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది దాంతో. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది కూడా మనకి మెటీరియల్ లోనే తీసుకున్నాం మేడం. ఓకే, రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి సారీ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకోవచ్చు. ఇది ఓన్లీ 2.5 మీటర్. ఇది 2.5 మీటర్ తీసుకొని ఇది మనం ఫ్లీట్స్ లో తీసుకోవచ్చు. కుచ్చిళ్ళ పార్ట్లో సేమ్ రెడ్ కలరే వచ్చింది. సేమ్ కలర్ కాంబినేషన్ లోనే. దీంట్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక చోట డైమండ్ డిజైన్ ఉంది, ఇంకొక చోట మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. టోటల్ మెటీరియల్ మొత్తం కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా జరీతో డిజైన్ చేశారనమాట. గ్రాండ్ గా ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఓన్లీ గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ మిక్స్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఓన్లీ రెడ్ కలర్ అలాగే గోల్డ్ కలర్తో పైపింగ్ వచ్చింది. ఇది కుచిళ్ళ పార్ట్లో పెట్టుకుని ఈ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్. ఇది మనం షోల్డర్ పార్ట్లో డిజైన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ ఇచ్చేసి ఇది మనకి కుచిళ్ళలో పెట్టుకోవచ్చు. దీనికి మనం బార్డర్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది మేడం, సెల్ఫ్ కాకుండా.
ఓకే, రెడ్ అంటే మళ్ళీ సేమ్ కలర్ కలిసిపోతుంది కాబట్టి కొంచెం కాంట్రాస్ట్ తీసుకోవాలి. కాంట్రాస్ట్ బోర్డర్ ఇలా తీసుకున్నట్లయితే కనుక ఇంకా గ్రాండ్ గా ఉంది. ప్లస్ మనకి ఇంకా గోల్డ్ కలర్ తో ఏదైనా డిజైన్ ఉన్నా కూడా మనకి ఈ ప్లెయిన్ మెటీరియల్ ఏదైతే ఉందో అంటే షోల్డర్ పార్ట్ యూస్ చేసే వాళ్ళకి షోల్డర్ పార్ట్, లేదు అంటే కుచ్చిళ్ళ పార్ట్ లో కొంచెం డిజైనర్ ఏమైనా గోల్డ్ కలర్ తో డిజైన్ ఉన్నటువంటి ప్యాచెస్ ఏమన్నా ఉంటే ప్యాచ్ వర్క్స్ కూడా మనం దీనికి చేయించుకోవచ్చు. బ్లౌజెస్ ఎట్లా వస్తుంది అంటే బ్లౌజ్ మనం పళ్ళు టు షోల్డర్ ప్లెయిన్ తీసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ గ్రాండ్ ఇది చేయించుకోవచ్చు. ఇది తీయించుకుంటే బ్లౌజ్ ప్లెయిన్ చేయించుకోవచ్చు. దానికి ఇలా ఏదైనా బార్డర్ కానివ్వండి, ఒక థ్రెడ్ వర్క్ తో వీవింగ్ ఏమైనా చేయించుకున్నా బాగుంటుంది. ఓకే, ఉమెన్స్ ఫ్యాషన్ వాళ్ళలో మనకి మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే బోర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మెటీరియల్స్లో మనం గోల్డ్ కలర్ లేకపోతే రెడ్ కలర్తో ఏదైనా చిన్న చిన్న డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ ఏదైనా ఉంటే కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంటుంది, ఆ మెటీరియల్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం అంటే సేమ్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక శారీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఏ వెరైటీ? ఇది సిల్క్ కోట మేడం. ఇది మనం మిక్స్ అండ్ మ్యాచ్ చూద్దాం మేడం. ప్లెయిన్ వచ్చిందండి, మనకి 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్తో బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇట్లా ప్లెయిన్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు, పైకి వచ్చేసరికి మనకు పింక్ వచ్చింది, ఇక్కడ మజెంటా కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇట్లా ప్లెయిన్ వద్దు అనుకునే వాళ్ళు ఏంటంటే బోర్డర్స్ ఉన్నాయా? బోర్డర్స్ ఉన్నాయి మేడం. ఇట్లా మనకి బ్లూ కాంబినేషన్, బ్లూ విత్ పింక్ కాంబినేషన్. ఈ పైతాని వచ్చేసి మనకి గ్రాండ్ లుక్ ని ఇస్తుంది అనమాట. పట్టు సారీస్ లో వస్తుంది మేడం ఈ పైతాని. ఇలా పెట్టించుకుంటే మ్యారేజెస్ కి అట్లా గ్రాండ్ ఫంక్షన్ వేర్ కి కూడా యూస్ చేయొచ్చు ఇది. ఓకే, ఇది గ్రాండ్ గా ఉంది. మళ్ళీ ప్లస్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చింది, పైతాని బోర్డర్ వచ్చింది. మనం 2 సైడ్స్ కూడా ఈ బోర్డర్ జాయింట్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మనం ఇక్కడ ఏదైతే కలర్ ఉందో మజెంటా పింక్ కలర్, డార్క్ కలర్, ఈ కలర్ కాంబినేషన్ తో కూడా మనకి బోర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ బోర్డర్ ని కూడా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మొత్తం ప్లెయిన్ ఉంది కదా, మనకి బోర్డర్స్ చూస్తే హెవీగా ఉంది. శారీ మిడిల్లో వచ్చేసి మనకి ప్లెయిన్ గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం ఏదైనా చిన్న చిన్న బుట్టీస్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ పింక్ కలర్ లో మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. చుట్టూ అంతా కూడా మనకి గోల్డ్ వచ్చేసి ఇక్కడ మనకి వైట్ కలర్ కనిపిస్తుంది కదా. మనం ఈ డిజైన్ వరకు కట్ చేసేసుకుని ఈ డిజైన్ ని మనకి ఇక్కడ చిన్న చిన్న బుట్టీస్ లాగా అక్కడక్కడ శారీ మొత్తం కూడా ఈ బుటీస్ ని డిజైన్ చేసుకున్నట్లయితే ఇంకా బాగా హెవీ లుక్ కనిపిస్తుంది. ఇట్లా కాదు అనుకుంటే ఓన్లీ గోల్డ్ కలర్ తో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ బోర్డర్స్ లో. మనం గోల్డ్ కలర్, ఓన్లీ గోల్డ్ కలర్ చిన్న బుటీని కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకొక కలర్ సారీ చూపిస్తాను నేను మీకు, గ్రీన్ కలర్. టోటల్ సారీ అంతా కూడా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇక్కడ బోర్డర్స్ అవైలబుల్ ఉన్నాయండి. చిన్న బోర్డర్స్, మనకి పెద్ద హెవీగా వద్దు, కొంచెం సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు కింద మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనం టోటల్ ఈ బోర్డర్ ని ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు. పైకి వచ్చేసరికి ఎల్లో కలర్ వచ్చింది కదా, ఇక్కడ ఎల్లో కలర్ లో వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది. గ్రీన్ కలర్ ని ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. దీనికి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఏదైనా ఒక బ్లౌజ్ తీసుకున్నట్లయితే ఏ సారీ మీదకైనా కూడా సెట్ అయిపోతుంది. నేను మీకు మల్టీ కలర్ బ్లౌజ్ కూడా చూపిస్తాను చెక్స్ లో. దీంట్లో ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్లూ అన్ని కలర్స్ కూడా దీనికి మిక్స్ చేశారు. ఈ కలర్ కాంబినేషన్తో ఏదైనా ఒక బ్లౌజ్ మనకి కొంచెం డిఫరెంట్గా మోడర్న్ లుక్తో డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక ఏ శారీ మీదకైనా కూడా వచ్చేస్తుంది. అలాగే ఇది ఓన్లీ బ్లౌజ్కి మాత్రమే కాదండి, ఇది మనం శారీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఈ శారీ లాగా ఫ్లీట్స్లో పెట్టించుకున్నాం అనుకోండి, ఇది మంచి సాఫ్ట్ సిల్క్. ఇది దీనికి ఇది కూడా క్రేప్ సిల్క్ మేడం. సాఫ్ట్ సిల్క్ కానీ పట్టు లుక్ కనిపిస్తుందండి మనకి. టోటల్గా మనకి పట్టు శారీ ఎట్లా అయితే మనకి షైనింగ్ ఉంటుందో సేమ్ షైనింగ్ మనకి ఈ మెటీరియల్లో కనిపిస్తుంది. మనకి టోటల్ శారీ చెక్స్తో కావాలంటే మనం 5.5 మీటర్స్ కానీ లేకపోతే బ్లౌజ్తో సహా 6.5 మీటర్స్ కానీ డిజైన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ కుచ్చిళ్ళల్లో మాత్రమే మనకి చెక్స్ డిజైన్ తీసుకుని దీంట్లో మనకి ఎక్కువ కొంచెం బ్లూ షేడ్ కనిపిస్తుంది. సో ఈ బ్లూ షేడ్ తీసుకుని మనం టోటల్ షోల్డర్ పార్ట్లో చేసుకోవచ్చు. లేకపోతే ఇది షోల్డర్ పార్ట్ తీసుకున్నట్లయితే దీంట్లో వన్ ఆఫ్ ది కలర్ మనకి బ్లూ కాబట్టి బ్లూ కలర్ని మనం కుచ్చిళ్ళలో డిజైన్ చేసుకుని ఒక హాఫ్ పార్ట్ వరకు మనం ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ప్యాచెస్, సేమ్ ప్యాచెస్ని మనం కుచ్చిళ్ళ పార్ట్లో డిజైన్ చేసుకుంటే కనుక బాగుంటుంది. కొంచెం హెవీ బోర్డర్స్ కూడా దీనికి పెట్టుకోవచ్చు అండి. మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి హెవీ బోర్డర్ దీనికి జాయిన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. ఎప్పుడు రెగ్యులర్గా అన్ని షోరూమ్స్లో ఒకటే టైప్ ఆఫ్ డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకి ప్యాటర్న్ అంతా కూడా మనకి అలా కాదు, మన ఓన్ డిజైన్ కాబట్టి అటువంటి ప్యాటర్న్ మరి ఎక్కడా కూడా మనకి కనిపించదు. సో ఇట్లాంటివి ట్రై చేస్తే ఇంకా కొంచెం, ఎందుకంటే చెక్స్ డిజైన్ అనేది ఇప్పుడు రన్నింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఇలాగే చేస్తున్నారు మేడం. ఓకే, కాటన్లో కానీ పట్టులో కానీ ప్రతి ఒక్క దాంట్లో చెక్స్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అండి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది మనం మెటీరియల్ తీసుకున్నాం మేడం. అంటే సారీ ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని. ఓకే, ఇది కొంచెం మనకి నెట్టెడ్ మెటీరియల్, పీచ్ కలర్ వచ్చింది. దాని మీద మనకి ఇది సిల్క్ కోటా మేడం. సిల్క్ కోటా
దాని మీద మనకి గోల్డ్ కలర్ తో లైన్స్ ఇచ్చారన్నమాట బాక్సెస్ లాగా. పళ్ళు టు షోల్డర్ యూస్ చేసి. ఓకే. దీని స్నేక్ టిష్యూ అంటారు మేడం. స్నేక్ టిష్యూ. ఇది మనం ఫ్లీట్స్ లో పెడితే చాలా బాగుంటది. ఓకే, అంటే షోల్డర్ పార్ట్ లో వచ్చేసరికి మనకి కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు, కుచ్చిళ్ళలోకి వచ్చేసరికి కొంచెం లైట్ బేబీ పింక్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ తో వచ్చింది. ఇదంతా కూడా మనకి జరీతో డిజైన్ చేశారనమాట. అంటే మనకి దీంట్లో కూడా జరీ లైన్స్ వచ్చింది, ఇక్కడ కూడా మనకి జరీ వచ్చింది. కాకపోతే ఇక్కడ కొంచెం డార్క్ కలర్, ఇక్కడ లైట్ కలర్ తీసుకున్నారు. డిఫరెన్స్ తెలియాలి కదా మనం. కుచ్చిళ్ళ పార్ట్ అనేది సెపరేట్ తెలియడం కోసం మనకి ఇక్కడ లైట్ షేడ్ వచ్చింది. ఓకే, ఇదైతే మాత్రం మనకి షోల్డర్ పార్ట్ లో 2.5 మీటర్స్ వస్తుందండి. ఆ తర్వాత మనకి ఇక్కడ పింక్ కలర్ లైట్ ఇచ్చారు. దీనికి ఇంతకు ముందు నేను చెప్పిన విధంగా మనకి డార్క్ కలర్తో ఏదైనా బోర్డర్ అటాచ్ చేసుకున్నట్లయితే కనుక ఇంకా చాలా బాగుంటుంది. ఈజీగా అంటే మనకి లైట్ వెయిట్లో ప్లస్ మనం ఓన్గా డిజైన్ చేసుకుంటాం. అలాంటి డిజైన్ మరి ఎక్కడా కూడా దొరకదు. ప్లస్ ఏంటంటే మనకి నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఒక కలర్ నచ్చితే ఒక కలర్ నచ్చదు, అంటే ఉన్న ఒక శారీలో 2 కలర్స్ ఇట్లా నచ్చవు. సో అలా కాకుండా మనకి 2 కలర్స్ నచ్చిన డిజైన్స్ తో మనం డిజైన్ చేసుకోవచ్చు. ప్లస్ అదొకటి ఒకసారి బ్లౌజ్ మేడం. ఇది చిన్న చిన్న డైమండ్స్ లాగా లోపల ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చారు. ఇది మనం కొంచెం గ్రాండ్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది. దీన్ని మనం గాగ్రా లాగా కూడా చేసుకోవచ్చు అండి. గాగ్రా అండ్ అంటే హాఫ్ సారీ లాగా కూడా యూస్ చేయొచ్చు. అట్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు. లోపల ఇన్నర్ పార్ట్ లో మనం షైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చేసి పైన లేయర్ వచ్చేసి మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ నెట్టెడ్ మెటీరియల్ లాగా ఉంది కాబట్టి దీన్ని యూస్ చేసినట్లయితే కనుక చాలా బాగుంటుంది. ప్లస్ మనకి బ్లౌజ్ లాగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ 2 కలర్స్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ కలర్ అంటే బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్తో మనం ఓనీ వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఓకే, బార్డర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కదా మేడం. హెవీ బార్డర్స్ ఉన్నాయి, లైట్ వెయిట్ హెవీ బార్డర్స్ ఉన్నాయి, మనకి లైట్ డిజైనర్ బార్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ మనకి అంటే ఒకసారి మనం తెచ్చినట్లయితే కనుక దానికి తగ్గట్టుగా మనకి మొత్తం డిజైనర్ బ్లౌజ్ కూడా అంటే సజెస్ట్ చేస్తారు. ఓకే తులసి గారు, మీ షోరూంలో ఉన్నటువంటి శారీస్ అలాగే మనకి మెటీరియల్స్ కూడా మన వ్యూవర్స్ అందరికీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, మెటీరియల్స్ అలాగే డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 జిఎస్ ప్లాజాలో ఉన్న ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.